వెల్కమ్ టు మెగాని టీవీ బన్నింగ్ టాపిక్. భారత్ చుట్టూ డ్రాగన్ ఉచ్చు బిగిస్తుందా? నిన్న పాకిస్తాన్, మొన్న శ్రీలంక, మరి నేడు మన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ కూడా చైనా గుప్పెట్లోకి వెళ్ళిపోతుందా? మన సరిహద్దుకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? నది నీటి ప్రాజెక్ట్ పేరుతో చైనా సైన్యానికి సంబంధించిన కంపెనీ అక్కడ ఏం చేయబోతుంది? ఒకేసారి రెండు వైపుల నుంచి భారత్కు ముంచుకొస్తున్న ఆ ముప్పేంటి? ఢిల్లీ రక్షణ వర్గాలను సైతం కలవరపెడుతున్న ఆ తీస్తా నది హైడ్రామా ఏంటి? లెట్స్ వాచ్. భారతదేశం చుట్టూ చైనా డ్రాగన్ వ్యూహాత్మకంగా ఉచ్చు బిగిస్తోందనే ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయి. ఇప్పటికే పాకిస్తాన్ చైనా గుప్పెట్లోకి వెళ్లగా నేపాల్ సైతం అదే బాటలో కొనసాగుతుంది. అటు శ్రీలంకలో ఒక కీలకమైన షిప్ యార్డ్ను చైనా తన అవసరాల కోసం ఏకంగా వాడుకుంటుంది. ఇప్పుడు భారత్కు అత్యంత పొరుగున ఉన్న బంగ్లాదేశ్లోనూ చైనా తన వేళ్లూనుకునేందుకు సిద్ధమైంది. బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ చైనా పర్యటన దీనికి స్పష్టమైన నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ పర్యటనలో తీస్తా నది సమగ్ర నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టుపై ఇరు దేశాలు ఒక కీలక ఒప్పందం చేసుకున్నాయి. తూర్పు హిమాలయాల్లో ఉద్భవించి భారత్ మీదుగా బంగ్లాదేశ్లోకి ప్రవహించే తీస్తా నది నీటి పంపకాలపై ఎప్పటి నుంచో వివాదం నడుస్తుంది. గతంలో షేక్ హసీనా ప్రభుత్వం భారత రక్షణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చైనా ప్రాజెక్టుకు తుది అనుమతులు ఇవ్వలేదు. ఆ సమయంలో ప్రాజెక్టు కోసం $1 బిలియన్ ఆర్థిక సాయం అందించేందుకు భారత్ కూడా ఒక ప్రతిపాదన చేసింది. కానీ హసీనా గద్దె దిగడం, మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం రావడంతో ఆ చర్చలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. తాజాగా అధికారంలోకి వచ్చిన బీఎన్పీ ప్రభుత్వం ఆ పాత చైనా ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించడం తీవ్ర చర్చనీయాంశమైంది. భారీ పూడికతీత రోడ్ల నిర్మాణంతో కూడిన ఈ ప్రాజెక్టును చైనాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ పవర్ చైనా చేపట్టబోతోంది. ఈ సంస్థకు చైనా సైన్యంతోనూ, కమ్యూనిస్టు పార్టీ భౌగోళిక రాజకీయ లక్ష్యాలతోనూ ప్రత్యక్ష సంబంధాలున్నాయి. భారత సరిహద్దులకు అత్యంత సమీపంలో చైనా అడుగుపెట్టడం దేశ భద్రతకు ఒక పెద్ద సవాలుగా మారనుంది. భారత సరిహద్దుకు కేవలం 10 నుంచి 12 కిలోమీటర్లలోపే ఈ ప్రాజెక్టు పనులు జరగనున్నాయి. ఈ ప్రాంతంలో చైనా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల మొహరింపు భారత్కు తీవ్ర రక్షణ ముప్పుగా పరిణమించనుంది. చైనా జోక్యంతో తీస్తా నది కేవలం ఒక నీటి వివాదంగా మిగలకుండా అంతర్జాతీయ భద్రతా సమస్యగా మారుతుంది. పాకిస్తాన్, చైనాల ఉమ్మడి వ్యూహాల వల్ల భారత్ ఈశాన్య సరిహద్దుల్లో ఒకేసారి రెండు వైపులా ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవైపు రక్షణ నిపుణులు ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ దేశాన్ని హెచ్చరిస్తున్నారు. చైనా సైన్యంతో సంబంధాలున్న సంస్థ సరిహద్దుల్లో వ్యూహాత్మక నిర్మాణాలు చేపట్టడం సాధారణ విషయం కాదు. ఈ ప్రాజెక్టు వెనుక కేవలం నీటి నిర్వహణ మాత్రమే కాకుండా పెద్ద భౌగోళిక రాజకీయ వ్యూహం దాగి ఉంది. ఈ సున్నితమైన పరిణామాలపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇప్పటికే స్పందించారు. తీస్తా ప్రాజెక్టుపై తమ దేశ అభిప్రాయాలను మరియు అభ్యంతరాలను బంగ్లాదేశ్కు స్పష్టంగా తెలియజేశామని ఆయన చెప్పారు. సరిహద్దుల్లో జరుగుతున్న అన్ని పరిణామాలను నిశితంగా గమనిస్తూనే తమ తదుపరి వ్యూహాలు ఉంటాయని భారత్ స్పష్టం చేసింది. పొరుగు దేశాల సాయంతో భారత్ను ఒంటరిని చేయాలనే డ్రాగన్ పన్నాగాలను తిప్పికొట్టేందుకు దేశ రక్షణ యంత్రాంగం సిద్ధమవుతోంది. భారత సరిహద్దుల వద్ద చైనా డ్రాగన్ మళ్లీ బుసలు కొడుతూ సరికొత్త వ్యూహాలతో ముందుకు వస్తోంది. మిత్రదేశంగా భావించిన బంగ్లాదేశ్లో చైనా వేర్లు నాటుతుండడం ఢిల్లీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బంగ్లాదేశ్ కొత్త ప్రధాని తారిక్ రెహమాన్ బీజింగ్ వేదికగా చేసుకున్న ఒప్పందం భారత రక్షణ రంగానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తీస్తా నది పునరుద్ధరణ ప్రాజెక్టు పేరుతో సరిహద్దుల్లో ఒక భారీ వ్యూహాత్మక డ్రామా నడుస్తుంది. సిక్కిం, పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రవహించే ఈ నది ఇప్పుడు ఇరు దేశాల మధ్య రణరంగానికి వేదికవుతోంది. గతంలో షేక్ హసీనా తీసుకున్న రక్షణ నిర్ణయాలను ప్రస్తుత బీఎన్పీ ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కింది. భారత్ ఇచ్చిన $1 బిలియన్ ఆఫర్ను కాదని బంగ్లాదేశ్ ఇప్పుడు చైనా చేతుల్లోకి వెళ్లడం గమనార్హం. కోట్లాది రూపాయల పూడికతీత రోడ్ల నిర్మాణ కాంట్రాక్ట్ను చైనా ప్రభుత్వ సంస్థకు కట్టబెట్టారు. పవర్ చైనా అనే ఈ సంస్థ వెనుక చైనా కమ్యూనిస్ట్ పార్టీ రక్షణ వ్యూహాలు దాగి ఉన్నాయి. సరిహద్దుకు కోతవేటు దూరంలో చైనా సైనిక నిపుణులు సంచరించడం భారత్కు అతిపెద్ద తలనొప్పిగా మారనుంది. ఒకే సమయంలో అటు పాకిస్తాన్, ఇటు చైనా ముప్పును ఎదుర్కోవాల్సిన క్లిష్ట పరిస్థితి ఈశాన్య సరిహద్దుల్లో ఏర్పడింది. విదేశాంగ శాఖ మాత్రం సరిహద్దుల్లోని ప్రతి కదలికను గమనిస్తున్నామని, తగిన వ్యూహాలతో బుద్ధి చెబుతామని హెచ్చరించింది.
భారతదేశ పొరుగు దేశాలన్నీ ఒక్కొక్కటిగా చైనా ఆర్థిక పరపతికి లొంగిపోతుండడం ఆందోళన కలిగిస్తుంది. పాకిస్తాన్, శ్రీలంకల బాటలోనే ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా పయనిస్తుండడం గమనార్హం. బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇరు దేశాల దశాబ్దాల మైత్రిని శంకించేలా చేస్తుంది. తీస్తా నది నీటి వివాదం కేవలం పంపిణీ సమస్యగా కాకుండా రక్షణ సమస్యగా రూపాంతరం చెందింది. షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు భారత్ రక్షణ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత లభించింది. చైనా ప్రాజెక్టులను నిలిపివేసి భారత్ ప్రతిపాదనలను పరిశీలించేందుకు హసీనా మొగ్గు చూపారు. కానీ బంగ్లాదేశ్లో హఠాత్తుగా వచ్చిన రాజకీయ మార్పులు చైనాకు పెద్ద వరంగా మారాయి. తాత్కాలిక ప్రభుత్వం కాలంలో చర్చలు నిలిపివేయడంతో భారత్ చేసిన $1 బిలియన్ ప్రతిపాదన మూలన పడింది. కొత్తగా వచ్చిన బీఎన్పీ ప్రభుత్వం భారత్ అభ్యంతరాలను పక్కన పెట్టి చైనాతో చేతులు కలిపింది. భారత సరిహద్దుకు అతి సమీపంలో చైనా ఇంజనీర్లు రోడ్ల నిర్మాణం, భూసేకరణ పనులు చేపట్టబోతున్నారు. ఈ పరిణామం ద్వారా ఈశాన్య భారత సరిహద్దుల్లో వ్యూహాత్మక భద్రత పూర్తిగా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ పరిణామాలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రకటించారు. భారత ఈశాన్య సరిహద్దుల్లో చైనా దేశ సరికొత్త వ్యూహాత్మక కదలికలపై రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ చైనా పర్యటన ముగియడంతో తీస్తా ప్రాజెక్టుపై స్పష్టత వచ్చింది. తీస్తా నది సమగ్ర నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టు సాధ్యాల అధ్యయనానికి ఇరు దేశాలు అంగీకరించాయి. 414 కిలోమీటర్ల పొడవైన తీస్తా నది నీటి వివాదం చాలా కాలంగా నడుస్తుంది. గత ప్రభుత్వం నిలిపివేసిన చైనా ప్రాజెక్టును ప్రస్తుత బీఎన్పీ ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరించింది. ఈ ప్రాజెక్టు కింద వందలాది కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం, భారీ భూసేకరణ జరగనుంది. ఈ పనులన్నిటినీ చైనా సైన్యంతో ప్రత్యక్ష సంబంధాలున్న పవర్ చైనా సంస్థ నిర్వహిస్తుంది. భారత సరిహద్దుకు కేవలం 10 నుంచి 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ మొహరింపు జరగనుంది. చైనా ఇంజనీర్ల రాకతో తీస్తా నదీ ప్రాంతం ఒక తీవ్రమైన రక్షణ ముప్పుగా మారుతుంది. పాకిస్తాన్ మరియు చైనాల వైపు నుంచి భారత్ ఒకేసారి ద్వంద్వ ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మొత్తం పరిణామాలపై భారత విదేశాంగ శాఖ ఇప్పటికే బంగ్లాదేశ్కు తమ అభిప్రాయాలను స్పష్టం చేసింది. సరిహద్దుల్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ తదుపరి రక్షణ వ్యూహాలు ఉంటాయని భారత్ వెల్లడించింది. ఏదేమైనా తీస్తా ప్రాజెక్టు రూపంలో చైనా భారత్ సరిహద్దుల్లోకి చొరబడ్డం ఒక సాధారణ విషయం కాదు. ఇది కేవలం నీటి పంపకాల సమస్య మాత్రమే కాదు, భారతదేశ సార్వభౌమాధికారానికి, భద్రతకు విసిరిన ఒక సవాల్. శత్రువు వాకిట్లోకి వచ్చేసింది. మరి పొరుగు దేశాల సాయంతో భారత్ను చుట్టుముట్టాలని చూస్తున్న డ్రాగన్ కుతంత్రాలను ఢిల్లీ ఎలా తిప్పికొడుతుంది? మన రక్షణ వ్యూహాలు చైనా ఎత్తులను ఎలా చిత్తు చేస్తాయి అనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. వేచి చూడాలి, భారత్ వేయబోయే ఆ తదుపరి వ్యూహాత్మక అడుగు ఎలా ఉండబోతుందో అని.